తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సంక్రాంతి సంబరాలు ముగిసిపోయినాయి. ఎక్కడ వాళ్ళు పుట్టింటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల రీత్యా రాజధానికి వచ్చేస్తున్నారు. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ సమయంలో రిలీజ్ అయిన సినిమాలు ఒక్కసారిగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఎలా ఉంది అనేది లాస్ట్ 1 వీక్ చూసుకుందాం. ఈ సినిమాకి అందరికంటే ముందు రిలీజ్ అయిన జనవరి 9 ముందే రాజాసాబ్ వచ్చింది ప్రభాస్ గారిది. అంతగా ఆకట్టుకోలేకపోయింది, మనం అంతా చూసాం. అదే సమయంలో ఆ తర్వాత 12 తారీఖు రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు రికార్డులు క్రియేట్ చేస్తా ఆల్ టైమ్ రీజనల్ పిక్చర్స్లో నెంబర్ 1 కలెక్షన్ చేస్తుంది. ఫస్ట్ వీక్ పూర్తయ్యే సమయానికి మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారం ప్రకారం 292 కోట్లతో అగ్రభాగాన సంక్రాంతి నాదే అని చిరంజీవి గారు రుజువు చేసుకున్నారు. ఇక నెక్స్ట్ ఏంటి, రిలీజ్ అయిన సినిమాలు ఏంటి, ఆ పొజిషన్ ఏంది ఒక్కసారిగా చూసుకుంటే వాళ్ళ కలెక్షన్స్ ప్రకారం కావచ్చు, ప్రేక్షకుల యొక్క నాడిని, ప్రేక్షకుల యొక్క అభిప్రాయం ప్రకారం చూసుకున్న రెండో పొజిషన్లో మనకున్నది ఏంటంటే రిలీజ్ అయిన దాంట్లో అనగనగా ఒక రాజు, అంటే నవీన్ పోలిశెట్టి చాలా మంచిగా నవ్విస్తాడు, కవ్విస్తాడు అన్నట్టుగా ఆశాంతం కడుపుబ్బు నవ్వే సినిమాగా నవీన్ పోలిశెట్టిది. కలెక్షన్స్ విషయంలో కావచ్చు, ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం కావచ్చు, చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ తర్వాత రెండో స్థానంలో అనగనగా ఒక రాజు వచ్చేసింది. ఇక నెక్స్ట్ ప్లేస్లో, మూడో ప్లేస్లో ఏదంటే నారీ నారీ నడుము మురారి, శర్వానంద్కి చాలా రోజుల తర్వాత మంచి హిట్ పడింది అని అనుకోవాలి. ఆయన కూడా కడుపుబ్బు నవ్వించే సినిమా తీశాడు, అది థర్డ్ ప్లేస్లో వచ్చింది. ఇక ఫోర్త్ ప్లేస్లో వచ్చేది ఏంటంటే రవితేజ. చాలా రోజుల తర్వాత ఈయనకి ఇట్లు పడతలేదనే పరిస్థితి నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి ద్వారా చాలా వరకు ప్రేక్షకులు అలరించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ అంటే ఇక ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే మనశంకర వరప్రసాద్, సెకండ్ ప్లేస్ చూసుకుంటే అనగనగా ఒక రోజు నవీన్ పోలిశెట్టి, మూడో ప్లేస్ శర్వానంద్, నారీ నారి నడుమురారి, ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి భర్త మహాశయులకు విజ్ఞప్తి. తర్వాత అనుకోకుండా ఎందుకో మిక్స్డ్ టాక్ కావచ్చు, మొదటి నుంచి కూడా నెగిటివ్ టాక్తో మారుతి తీసిన ప్రభాస్ సినిమా రాజాసాబ్ 5th ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఏదేమైనా కానీ సంక్రాంతికి ఆల్మోస్ట్ 90% సక్సెస్ సినిమాలే, మంచి సినిమాలే ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రేక్షకులు అలరించాయని చెప్పుకోవచ్చు. అందరికంటే ముందుగా ఎక్కువ థియేటర్లు పెరగటం కావచ్చు, ఎక్స్ట్రా చైర్స్ వేయటం కావచ్చు, ప్రేక్షకులు తిరణాలకి ట్రాక్టర్లో తర్వాత ట్రక్కుల్లో వెళ్తారు. ఆ విధంగా ట్రాక్టర్లో లారీల్లో మనశంకర వరప్రసాద్ కోసం గ్రామాల నుంచి పట్టణాలకి సినిమా థియేటర్లకు వెళ్తున్నారు. అందరికంటే ఎక్కువగా నేనే సాటి రికార్డులు నా పేరు మీద ఉంటాయి తప్పితే అన్నట్లుగా ఆయన చిన్న సినిమా డైలాగులు చూసాం. కాబట్టి రాజకీయాల సినిమాలు వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆయనలో నవరసాలు పండించగలిగారు. సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమా మనశంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారు తీశారు. కాబట్టి నాకు పోటీ లేదన్నట్టుగా నెంబర్ 1 స్థానంలో మనశంకర వరప్రసాద్. ఆ తర్వాత ఈ సినిమాలు వరుస క్రమంలో చూసుకుంటే చాలా వరకు ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులే కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళని అలరించారని చెప్పుకోవచ్చు. ఇటువంటి కుటుంబ కథా చిత్రాలు, ఎందుకంటే కుటుంబ విలువలు, భార్యాభర్తలు, ఆలుమగలు, దాంపత్యం, తర్వాత సంస్కృతి సంప్రదాయాలు తీసుకొచ్చే సినిమాలు ఎప్పుడు కూడా ప్రేక్షకులు అలరిస్తారు అనడానికి ఈ సంక్రాంతి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి సమయంలో మిగతా సినిమాలు తీసేవాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి బడ్జెట్లు తీసేవాళ్ళు కూడా ప్రేక్షకుల్ని నాడి పట్టి ఏ సినిమా అయితే ఇష్టపడుతున్నారో ఈ సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాల రిజల్ట్ని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ నిర్మాతలు, ఆ దర్శకులు కూడా అటువంటి సినిమాలు, ఆ రచయితలు అటువంటి సినిమాలు తీయాలని సుమన్ టీవీ సాక్షిగా మనం అందరూ కోరుకుందాం. నెక్స్ట్ ఈ యొక్క హీరోలు సక్సెస్ మళ్ళీ నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.